వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో మా శివస్వామిది శబరిమల ఎలా వెళ్తున్నారు ఏంటి అదంతా కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ఎస్, చాలామంది అడిగారు ఏంటంటే లైక్ అప్పుడే 41 days అయిపోయిందా అని. సో శివస్వామిది ఈసారి ఇది 6th time or 7th time నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, ఎప్పుడు అడుగుదామనుకున్నా మర్చిపోతా. సో అందుకని జస్ట్ 21 days వేసుకున్నారనమాట. సో ఇంకెప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు 41 days అలా ప్లాన్ చేయాలి. ఈసారి కొంచెం ఈ బిజీ స్కెడ్యూల్స్, ఆఫీస్ ఇవన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి సో 21 daysకి ఈసారి వేసుకున్నారు మాల. సో అందరు ఏం చెప్తారంటే ఫస్ట్ టైం మనము 41 days కంపల్సరీ వేసుకోవాలి. లైక్ ఫస్ట్ టైం కన్యాస్వామి వేసుకునేటప్పుడు నాకు తెలుసుకుంది, నిన్న రీసెంట్గా తెలుసుకుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకా మన వీళ్ళని బట్టి మొక్కుని బట్టి అట్లా ఎట్లయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో నాకు తెలిసింది చెప్పాను, మరి నాకు ఇంతే తెలుసండి మరి. ఎస్, సో ఆయన నిన్న బయలుదేరి వెళ్ళిపోయారు కదా. సో నిన్న బయలుదేరి వెళ్ళే ముందు ఒకటేదో తెప్పించుకున్నారు శివ, నేను మీ అందరికీ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో అది మీరు ఇక్కడ చూసేయండి. ముందే అన్నీ మర్చిపోతుంటావు కదా, అందుకే స్పెట్స్ అడాప్టర్ అడిగా. అడాప్టర్ జాగ్రత్తగా తీసుకురాలి. అంటే ఏమంటావా ఏంటి, వాట్ టైం ప్యాకింగ్ ఫర్ శబరిమల యాత్ర అని బ్లాగా మరి కెమెరా ఆన్ చేసి పెట్టావు అంటే చెక్ చేసుకుంటున్నావా, తీసుకెళ్తున్నావు ఈ కెమెరా? అదే ఆలోచిస్తున్నా, పెట్టుంచా. సరే ఇవన్నీ బాగుంది. ఈ వైర్లేంది ఇదే బ్యాగ్ లో అన్ని ఖాళీ చేసా. కొత్తది ఎందుకు ఇంత పెద్ద షెల్ దేంట్లో వేయడానికి? ఇంకొకటి ఏమైనా కొన్నావా కెమెరా? కార్ లోకి, మన కార్ ని ఈవీ కార్ చేస్తున్నా. డ్యూరసెల్ పవర్ బ్యాంక్ 2000 mAh. ఇదెందుకు ఇప్పుడు? చూడు, ఇది స్లిమ్ గా ఉంది, పైగా స్టైలిష్ లుక్ తో ఎంత బాగుందో. వెయిట్ ఉంటుందా? ఎంత బరువు? హే వెయిట్ లేదు, స్లిమ్ ఉంది, లైట్ వెయిట్. అయి తీసుకున్నా. ఎంత బాగుంది ఇది. ఎప్పుడు ఆర్డర్ చేసావు? ఎంతసేపు అమెజాన్ లో పెట్టి పొద్దున పెట్టా. ఇలాంటివి పెడుతూనే ఉంటావు వెళ్ళే వరకు. ఏదో కావాలి కదా ఆడ. ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళాను, దీనికి ఛార్జింగ్ కావాలి, నాకు కావాలా. చూడు ఒకసారి 1 2 3 4th కూడా ఇచ్చాడు పాయింట్. 3 ఈ 4 లో ఎన్ని 3 డివైసెస్ ఒకటేసారి ఛార్జింగ్ అవుతాయి. ఒకసారి 3 డివైసెస్ కూడా పెట్టుకోవచ్చు. నీ ఫోన్ ఏది? ఇగో. ఓకే, అదే కాదు నాది. నీ ఫోన్ కా ఇగో. దీంతో పాటు ఇచ్చిన కేబుల్ చూడు. నైస్, దీంతో పాటు కేబుల్ కూడా. ఛార్జింగ్ కి కావాలి కదా. ఈ పవర్ బ్యాంక్ లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆటో డిటెక్ట్ ఆప్షన్ కూడా ఉంది కదా ఇందులో. ఆటోమేటిక్ ఇగో ఏ డివైస్ పెట్టాం మనం, పెట్టింది ఇదిగో ఆండ్రాయిడ్ అని డిటెక్ట్ చేసుకుంటుంది. ఐఫోన్. సో మన ఫోన్లకి 3 నుంచి 4 times ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నంత కెపాసిటీ ఉంది. అంతేకాదు, షార్ట్ సర్క్యూట్ ఉన్న, ఓవర్ హీటింగ్ ఉన్న, వోల్టేజ్ ఇష్యూ ఉన్న, అది కూడా ఆటోమేటిక్ ఇదే సెట్ చేసుకుంటారు. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మా స్వామి శబరిమల వెళ్ళి రాగానే మాకు ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, దాని తర్వాత ఇమీడియట్గా మేము ఇక్కడికి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి. మంచి పని చేసావు స్వామి తీసుకొని. ఛార్జింగ్ అవుతుంది కదా. నీకు ఒకటేసారి చూపాలి. ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంది, నీకు ఎంత ఉందో పర్సెంటేజ్ చూపించేస్తుంది. దాన్ని బట్టి 20,000 mAh కాబట్టి మన ఫోన్ 2 సార్లు పైన ఈజీగానే వస్తుంది ఛార్జింగ్. ఇంకో ఇప్పుడు నా ఫోన్ ఉందా, 1 second పెట్టా, ఛార్జింగ్ అవుతుంది. ఓకే, నీ ఫోన్ కూడా పెట్టి, నీది అవుతుంది, నాది అవుతుంది, ఇంకొకటి ఏదైనా పెట్టేసినా అవుతుంది. బాగుంది కదా, బెస్ట్. పైగా 2 years వారంటీ. ఇక డ్యూరసెల్ సంగతి తెలిసిందే, మన ఇంట్లో ఉన్న రిమోట్ల దగ్గర నుంచి వీడియో కనెక్ట్, అందుకనే హ్యాపీగా ట్రస్ట్ చేసి తీసుకున్నా. చాలా బాగుంది. సో ఎవరికైనా పనికి వస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, అందరికీ పనికి వస్తుంది కదా. కొత్తది ఇది డ్యూరసెల్ వాళ్ళది పవర్ బ్యాంక్, చాలా బాగుంది. మెయిన్గా నాకు ఇది ఏం నచ్చిందంటే ఇది పెద్ద బ్యాటరీ లాగా ఉంది. లైక్ మన ఫోన్లో వేరే దాంట్లో బ్యాటరీస్ వేస్తాం కదా, ఆ బ్యాటరీ లాగే పెద్ద బ్యాటరీ లాగా ఇచ్చేసరికి చాలా ఇంప్రెసివ్గా ఉంది. సరే మార్నింగ్ సెట్ చేసేసుకుంటే పిల్లల్ని పడుకోబెట్టేస్తాం, అది రేపు ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే లేవాలి అందుకనే. ఓకే ఓకే, వాళ్ళకి లింక్ ఇస్తున్నావా కింద డిస్క్రిప్షన్లో? నువ్వు చెప్పేసి ఎలా చెప్తే. సో మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మంచిగా ట్రావెలింగ్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి ట్రావెలింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒకేసారి మనం 3 devices కూడా ఛార్జ్ చేయొచ్చు కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్. మళ్ళీ రేపు మార్నింగ్ మేము పొద్దున్నే లేచి 3కి వెళ్ళాలి కాబట్టి అక్కడ కలుసుకుంటాను. చలో ప్యాక్.
మీరు కూడా నా అలాగే స్లిమ్ పవర్ బ్యాంక్ తీసేసుకోండి. స్వామి చరణం, మిగతా వెళ్ళి ప్యాకింగ్ పనులు ఉన్నాయి స్వామి, చేసేసుకుంటాం. ఇప్పుడు చెక్కింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా, ఇంత కంగారులో కూడా మా ఆయన గ్యాడ్జెట్స్ పిచ్చి అయితే ఓ మై గాడ్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆయనకి మనము ఎంత ఏం గిఫ్ట్ చేసినా పెద్ద స్పెషల్గా ఫీల్ అవ్వరు. కానీ ఏదైనా ఒక చిన్న ఒక 50 రూపాయల గ్యాడ్జెట్ ఇచ్చినా కూడా అది కొత్తగా ఉంటే చాలు, సో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మార్నింగ్ ఇట్లా యూనో. సో నాకైతే మంచి పిక్స్ పంపించారు, లైక్ మిడ్ నైట్ దర్శనం అయింది అవి అనేసి. సో అదంతా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది దర్శనం, అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. స్వామి వేసిన వైపు అందరికీ నేను ముందు బ్లాగ్లో చూసారు కదా, ఎరుమడి కట్టించుకొని అవన్నీ చేశాను. సో ఫ్లైట్లో వెళ్తున్నాను, సోలోగా వెళ్తున్నా. కాకపోతే నాతో సివిల్లో సిద్ధు స్వామి వస్తున్నారు. ఇంకా మా బుడ్డోడు, ఆ బుడ్డోడే కదా పెద్ద ఆయన తార్ గారిని ఇక్కడ రిలాక్స్ అయిపోయామని చెప్పి చలేస్తున్నాను, దుప్పటి కప్పేసాను, కాదు చెత్త పడుతుందని. సరే స్వామి టైం అయిపోతుంది, వెళ్దాం. అందుకే డిజి యాత్ర సెట్ చేసి పెట్టుకున్నాను. స్వాములందరికీ ఏం చెప్పాలి సిద్ధు? ప్రాక్టీస్ అది పాదస్వామి. సో బయలుదేరిపోయాను, వచ్చేసాను. చాలామంది ఇరుముడి ఏది అని అనుకుంటున్నట్టున్నారు. బ్యాగ్ ప్యాక్ ఓన్లీ ఇరుముడికి ఒక జత బట్టల కోసం సెట్ చేసుకున్నాను, అంతకన్నా ఏం లేదు. పంబలో దిగిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయ్యి ఆరతి ఇచ్చి మళ్ళీ తల మీద స్టార్ట్ చేసుకొని పెట్టాను. ఇక్కడ అన్ని చోట్ల ఇబ్బందికరమైన ప్లేసులో దింపడం ఇష్టం లేక సాంక్షన్ దాన్ని అలానే పెట్టుకున్నా, దించకుండా నేనే వేసుకొని ఉంటాను. అది ఏమంటావు? నువ్వు కెమెరా దించనట్టు నేను ఉన్నారు ఇంకా. మొత్తానికి చెక్ ఇన్ అయిపోయింది, లోపలికి వచ్చేసాం. ఇంకో గంట ఉందా మనకి బోటింగ్. వెళ్ళి క్యాబ్ ఎక్కి డైరెక్ట్ పంపకి వెళ్ళిపోయి మునిగి ఆరతి తీసుకొని ఎక్కి స్టార్ట్ చేస్తే 4 గంటల్లో పైకి వెళ్ళిపోవాలి. స్వామి నవ్వుతారు స్వామి. అదే 2 గంటలు వెళ్ళిపోవాలి. గంటన్నర స్వామి. అదే గంట 4 గంటలు తిరుపతి కూడా పోరు. గంటన్నరలో పైకి వెళ్ళిపోవాలి. అమ్మాయి బ్యాగ్ పరువు తీసేస్తున్నావు సాంక్షన్. స్వామి నిన్ను చూస్తే ఒకటి అనిపిస్తుంది, అంటే మాల్లో ఉన్నాను కదా, ఎగ్ అట్లాంటివి మాట్లాడతాను, అందుకని ఎగ్లెస్ బిస్కెట్ వేసి సంగంటాం. అంతేనా? అది బయట ఎక్కాం. మొత్తానికి చెప్పిన టైంకి ఎగురుతుందని చెప్పాడు, కానీ ఇక్కడ 10 నిమిషాల ముందు మనకు లోపల కూర్చోబెట్టాడు. ఇంకా ఫిల్ అవుతుంది, గంట నాపేద్దాం. మళ్ళీ దిగి క్యాబ్ ఎక్కాక కలుద్దాం. బాయ్ బాయ్. మొత్తానికి దిగేసాము, క్యాబ్ ఎక్కేసాము, స్లీప్ వేసాము కొచ్చిలో. అది ఇగో ఇక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి ఎక్కేస్తే నీకు ఆ కంచు మీద వరకు మొత్తం అటు సైడ్ సోలార్ ప్యానెల్లే ఉన్నాయి. సోలార్ ప్యానల్స్ ఈకో ఫ్రెండ్లీ. షెడ్ వేస్తున్నాను పార్కింగ్. షెడ్డే పైన మొత్తం ఖాళీగా షెడ్లు వేసే బదులు సోలార్ ప్యానెల్ సెట్ చేశారు. షెడ్డే అది, నేను కరెక్ట్గానే అంటాను. ఇయర్లీ ఒకసారి లాస్ట్ 3 సంవత్సరాల నుంచి క్వశ్చన్ అయితే కట్ చేస్తున్నాం. అప్పుడు ఒకసారి స్మార్ట్ డ్యూటీ కోసం షూట్కి బోట్ హౌస్కి వచ్చాం, మళ్ళీ లాస్ట్లో మా గ్యాంగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఒకసారి మొత్తం వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చి ఎయిర్పోర్ట్ ఫస్ట్ అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత అయినా శబరిమల ఎయిర్పోర్ట్ తొందర రెడీ అయిపోయి బాగుంటుంది. అయిపోతుంది. నెక్స్ట్ నేను 12 నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు తెలిసిన దగ్గర నుంచి. అప్పుడు ఇది ప్లేస్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకా రాలేదు. మేమే దాని తర్వాత చాలాసార్లు వచ్చి చూసాం శబరిమల ఎయిర్పోర్ట్ గురించి కదా. సో ఇక్కడ నుంచి ఈజీగా 4 గంటలు మినిమం పడుతుందంట. దానికి అప్పుడు బయలుదేరితే ఇప్పుడు రీచ్ చేయాలి. మంచి నిద్రేసి తెలిసిపోతున్నట్టుంది కదా. వెనకుంది, కళ్ళకల్లాడుతుంది, మొత్తంలోనే ఉంది బాడీ. స్టార్ట్ చేద్దాం. వెళ్ళాక స్టార్ట్. జనాలు సగమే ఉంటారు, నేను చెప్పాను కదా. లోపలికి వెళ్ళిన పూర్తి ఉండలేదు కదా. కంట్రోల్ ఫ్లో చేస్తారు. కొంతసేపు అయితే 12 దాటుతుంది కదా, ఈలోపు వెళ్ళి మునిగి వచ్చేస్తా. 10 minutes అయింది, ఇంకా 10 minutes ఉంది ఫాస్ట్గా. మునిగేస్తాం.
బాగుంది. పెద్ద పెద్దవి ఉన్నాయన్నా, చాలా ఉన్నాయన్నా. ఏమన్నా మంచిగా క్లీనింగ్ కోసం వేసారు అన్న. ఈ చూడు ఎన్ని ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు దిగాలి అందులో. అవును. ఉంది బ్యాగ్లో. అక్కడ అడుగుతారేమో చూద్దాం. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఫోటోది పంపిస్తా. ఓకే. సో ఇందాక వచ్చిన బ్రిడ్జ్ అది వచ్చి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి కళ్ళు రెడ్ అయిపోయింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది షెడ్. అక్కడి నుంచి వెళ్తే కన్నెముల మహాగణపతి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 12 ఎంత అయింది సిద్ధు స్వామి? 12:40 12:30 అబ్బో మాకు ఇంకా 2 hours 3 లోపు పైన ఉండాలి. పద. చలి మాత్రం అసలు లేదు. ఎక్స్పెక్ట్ ఎట్లా చేసాం? నేను నా వల్ల అయితే కాదనుకున్నా. సాయంత్రం జ్వరం వచ్చేద్దాం. పంబల్లో వాటర్ ఎంత క్లియర్ ఉందంటే కింద ఫిష్లు ఫ్యామిలీలు కనబడ్డాయి. ఇంతెంత ఉన్నాయి అసలు అవి. మెడికేటెడ్ వాటర్. చూడదు స్టార్టింగ్. నాలుగు మెట్లకి ఎట్లా వచ్చింది మొత్తానికి. ఇక్కడి నుంచి ఫస్ట్ కరెక్ట్ నడక స్టార్ట్ చేసినట్టు కన్నెముల మహాగణపతికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి స్టార్ట్. ఆన్లైన్ బుకింగ్ ఉన్న వాళ్ళకి అది స్పాట్ బుకింగ్ ఇంతకుముందు ఇక్కడ ఇచ్చేవాళ్ళంట. వెళ్ళి 0.5 కిలోమీటర్ తేడా కానీ కొంచెం కష్టమే. ఇదే నయం అనిపిస్తుంది. ఇటు అనుకో పాము మెలికలు తిప్పే కొంచెం వెళ్తున్నాం ఇప్పుడు మనం పైకి ఇటు నుంచి. ట్రైలర్ మాత్రమే ముందు ఎట్లుంటుంది గుర్తుందా? అక్కడికి వెళ్ళాలి. ఇంకా అయిందా? కీరా అయిపోయింది. ఇప్పుడు మ్యాంగో పొడి బాగా వేయించావా? మనకి డిన్నర్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఇదేనా? దయాలు తిరిగే టైంలో ఉంటాను చూడు. టైం ఎంత సార్? 2 అయింది. సరిపోయింది. స్వామి సన్నం అన్నీ అయిపోయింది. ఆల్మోస్ట్ 5కి వచ్చేసాం. కనబలే కానీ వీకెండ్ కదా, క్రౌడ్ బాగానే ఉన్నారు, వస్తూనే ఉన్నారు ఫుల్. అది ఎట్లా అంటే జనాల మధ్యలో గ్యాప్ లేదు, అందుకే సఫికేషన్ కనిపించేది. పర్లేదు కొంచెం గ్యాప్స్ తీసుకొని వచ్చాం. ఇలాగే కంపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మిగతా టైంలో ఫుల్ ఉన్నది అనుకోండి, ఇందులో కూర్చోబెట్టి వెయిటింగ్ టైం స్లాట్ వస్తే అప్పుడు వదులుతారంట. దిగేటప్పుడు ఈజీ అనుకుంటాం కానీ అది కూడా కష్టం, చాలా కష్టమే. దిగుతున్నారు అందరూ చూస్తూ ఉంటే. 1:03 అయింది. 12:40కి స్టార్ట్ అయ్యాం మేము కింద నుంచి. 25 minutes హార్డ్లీ. గుండె కొట్టేసుకుంటుంది ఆల్రెడీ. స్టార్టింగ్
కొట్టేసుకుంటుంది. నార్మల్ వాకుకి వెళ్ళిపోతుంది. స్లోప్ ఉన్నప్పుడు ఆ ఇన్క్లైన్ పొజిషన్లో విత్ వెయిట్ బ్యాలెన్స్ అదే వీటిలో కొంచెం మనకు అడ్వాంటేజ్. వెనక బ్యాగ్ ఉందిగా బ్యాలెన్స్ కాదు రెగ్యులర్గా అది అట్లాంటి బరువు వేసుకుని తిరుగుతాంగా, అందుకే కాస్త తల మీద ఒకటే. కొద్దిసేపు అయ్యాక ప్రస్తుతంగా మనకి హెడ్ మీద వెయిట్ ఉందని హెడ్ వెయిట్ లేవు మాకు. అదే అది వద్దు మనకి, అది వద్దనే కదా దండం పెట్టుకోవడానికి వచ్చి. లేకుండా మట్టిగా ఉన్నప్పుడు వచ్చాం. అవును. బెంచ్ పడిపోయినట్టుందా? ఫస్ట్ బ్రేక్. అవును, బెంచ్ పడిపోయినట్టుంది. ఏంటి ఒంగుంది అనుకున్నా, ఇక్కడికి వచ్చే తెలిసింది బ్యాలెన్స్. అది స్ట్రైట్గా ఉంది. అదే మన క్రౌడ్ ఉంది బాగానే. షెల్టర్ మీద కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చూసాను, నాకు ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు అట్లా. లేదులే, ఊరి నుంచి ఇక్కడ దాకా వదలట్లేదు. హాఫ్ డిస్టెన్సా? ఏంటి హాఫ్? క్వార్టరా? హాఫ్లో హాఫ్ 1/4 అంటే మెయిన్ ఇది ఇంకోటి ఉంటుంది. ఈ 2 పాయింట్లు దాటితే మిగతా కొంచెం మేనేజబుల్ లాగా అనిపిస్తుంది. వీటితో పోలిస్తే 5 ఓకే అనిపిస్తుంది. అప్పాజీ మెట్ బాటమ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం. సో టాప్కి వెళ్దాం. తిరుపతి ఎక్కే వాళ్ళకి మోకాళ్ళ పర్వతం వచ్చినప్పుడు ఉంటుంది చూడు. అవునా? ఇక్కడ మొత్తం అట్లే ఉంటుంది. మోకాళ్ళు దౌడలు తగులుతుంటే అది కదా. కొంచెం క్రౌడ్ ఉంటే ఈ సఫికేషన్ ఉంటుంది. ఎంత పెద్ద వాళ్ళు ఎక్కుతున్నారన్న, 70 ఏళ్ళు. హ్యాండిక్యాప్ స్వాములు చూడాలి. డోలీ అయ్యి లేకుండా వాళ్ళు ఎక్కుతుంటారు. సపోర్ట్ కూడా ఎవరు రారు, ఒకళ్ళే. So 28 minutes, 1.9 kilometers left. ఎలా ఉందన్నా? ఇలా ఉంది. ఇప్పుడు ఇలాగ అవుతుంది. ఇప్పుడు ఇలా అయింది. అది పరిస్థితి. నాకు ఇన్ని ఇయర్స్లో ఇవాళ అంటే ఆగి ఎక్కాను కొంచెం, బట్ స్ట్రెయిన్ ఫీల్ అవ్వాలి. అవును, ఆగుతూ ఎక్కుతున్నాం. ఆగుతూ ఎక్కినా అప్పాజీ మేడ నీలిమెలి చాలామంది ఒకప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయాం, గ్యాప్ తీసుకొని ఎక్కాం. మనం మ్యాక్స్ హార్డ్లీ చిన్న పిట్ స్టాప్ తీసుకున్నాం. అవును, స్టీప్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం. పైకి అవుతుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇగో చిన్నంబాయి పౌరు అంటే శరణ గుర్తి కూర్చేది. కన్యాస్వాములు వస్తారు కదా వాళ్ళు, ఇగో అక్కడ శరణ గుర్తి కూర్చారు. అంటే ఏంటది? పుల్ల సోలో ఎక్కడ? సింగిల్ ఎవరికి కూర్చోాలి, ఎక్కడ కూర్చోాలి కదా. ఇంకో
చెరుకు తీయాలి అంటాం. ఆహా, ఇగో చెరుకు ఇక్కడ అమ్ముతున్నారు. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ లోపలిది మాత్రం ఏం మార్చలేదు. అవునవును, స్టైల్గా అట్లే ఉంచారు. కొబ్బరికాయలు అన్నీ అట్లానే ఉన్నాయి. శబరి పీఠం. ఒక్కసారి ఫాస్ట్ అయిపోయింది జర్నీ. కింద సిటీ బస్సులోకి వచ్చి ఇప్పుడు సడన్గా ఎక్స్ప్రెస్లో పరిగెడుతున్నాం అందరం. సిటీ బస్ ఫిలిం నగర్ అప్పెక్కుతున్నట్టే వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు రామనాయుడు డౌన్ దిగుతున్నట్టే ఉంది. తెలియకుండా ఫాస్ట్ అయిపోయింది అన్న. చూడు మనకి అట్లా ఎంత ఉన్నారు. అదే కదా. చూడకూడదు. అక్కడి నుంచి వచ్చాం, వెళ్ళాలి. అదంతా ఎలా ఉంది సిద్ధు? అంటే దాకా క్రౌడ్ తక్కువ ఉందన్నారంటే పడిపోయింది అనుకున్నాం. క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుందిగా. వాచ్ పోయిందంట, వాచ్ పెట్టుకోకపోయినా. సో పెద్ద స్టంట్ కూడా అయింది లేండి. 340 రీచ్ మేము సీరియస్గా అంటే 640 అయింది దర్శనం. ఈ సామి సివిల్ సామి, మేమేమో మామూలు ఇక గోపురం నేను తీసుకుని స్టైల్గా 23 పక్కన సెట్ చేసేసుకొని చైర్ అనేది పెట్టుకొని మంచి 18 నెంబర్ అదే 18 మెట్లు ఎక్కా. 18 దగ్గర సార్ రెడీగా ఉన్నాడు. ఈయన కాదు, పోలీస్ ఆయన లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. దర్శనం చేసుకున్నాక రాను వెళ్ళాం. వచ్చాక నాన్ బాల్ ఏ క్లిప్ అప్పుడు పట్టుకున్నారంటే అది చూపించాం. మంచిగా డిలీట్ చేశారు, అది నీట్గా రిలేట్ చేశారు. అసలు ఆ క్రౌడ్స్కి మెట్లకేసి తొక్కుతారు అనుకున్నా, అట్లా నెట్టేశారు నన్ను. అయ్యో అన్న, 1500 మెంబర్స్ ఉంటారు నా లైన్ లో. నన్ను ఇలా లైన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అంటకండి. మళ్ళీ వరకే ఇది ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలాగ వస్తుంది 4 ways. నా అయితే నా లైన్లో అడగదు కూడా. యాక్చువల్ బాడీ ఈ పార్ట్ నుంచి కింద వరకు పట్టేసి తెలియట్లేదు. ఇప్పటికి కూడా బ్యాగులో ఎంత లోడ్ ఉంది అనుకున్నా, లగేజ్ వెళ్ళాలి. బ్యాగులో ఎంత ఉంది, ప్రసాదాలు అయ్యి పడుతుంది. నిండిపోయింది 2 బ్యాగులు. అబ్బా, చలికాలంలో కూడా చెమటలు పుట్టిస్తారు ఇక్కడ. అంతేనా సిద్ధు? మంచిదేదా, ఎక్కువ పంచారు. అదే అక్కడ 2000 3000 ఇచ్చి చేయించుకుంటావు కదా. అదా ఇప్పుడు ఎంతసేపట్లో దిగుదాం? డోలే కావాలా? డోలే అయితే బెటర్. మొత్తానికి సిద్ధు ఎక్కుతావా డోలే? అలాగే ఇగో ఒక మంచి వ్యాలీ ఎడ్జ్కి తీసుకెళ్ళి ఇట్లా వేసేస్తారు. కావాలా? దర్శనానికి వచ్చేటప్పుడు జనాలు, వెళ్ళేటప్పుడు కూడా జనాలు. చూడు, వీకెండ్ కాకుండా
ఓ వీకెండ్ ఒక రోజు ముందు వచ్చినా ఎండిపోయింది మనకి. 2 కాళ్ళకి 2 కుట్లు కట్టుకొని పడుకుంటానా. వద్దు ఇంకాసేపు నడిచామనుకో చచ్చిపడిపోతుంది, తెలియదు నీకు. అయ్యో కింద దిగే వరకు ఒకసారి మన పంపులో మునిగితే సెట్ అయిపోతుంది. ఓకే స్వామి మొత్తం కాదు కాళ్ళ వరకన్నా. ఓకే చాలా స్వామి దా వచ్చిన రూట్ కాకుండా ఈ రూట్ వెళ్ళా ఇంటికి తీసుకెళ్ళి బాగుంది. ఇప్పుడు ఓకే ఇప్పుడు బెటర్. మళ్ళీ ఇట్నాడు రాళ్ళు ఏం కావాలి స్వామి, ఏం ప్లాన్ అక్కడి నుంచి అయ్యే ఉన్నాయి. ఇది ఎక్కువ ఇది ఎక్కాయి పిల్లలు అంటే నడిపిస్తాం ఎక్కి. వెనక లొకేషన్ కూడా సూపర్ ఉంది. అదో పడితే జారిపోతాం. నడవమంటే జాగింగ్ ముత్తుకుంటే బాగుంటుంది. రాళ్ళు తెలుస్తున్నాయా? తీద్దాం కాలు పోయింది. అదే కాదు కలర్ వేరు. ఇది ముగిసా స్నేక్ కోసం పోతుంది. ఇలా సిద్ధు కౌడ్ చూడు కౌడ్. సిద్ధు ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడేవా నువ్వు? గాలి కొట్టేసి ఇట్లా కొడితే పగలు. వచ్చిన రూట్కి వెళ్ళే రూట్కి డిఫరెన్స్ తెలుస్తుందా? జీవితంలో ఎన్నో కష్టాలు చూసాం, దాని ముందు ఇది ఎంత సిద్ధం అనుకొని వెళ్ళాలి. అలాగే అనుకున్నా అవ్వట్లే ఇక్కడ, అది ప్రాబ్లం. సరే ఓ రౌండ్ మళ్ళీ నడుస్తా వెనక్కి. అంటే కింద దిగడానికి ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టుంది. పైకి ఎక్కడానికి ట్రై చేస్తావా? అట్నుంచి ఇది వేరే రోడ్ అని చెప్పాక నీకు. నీ కళ్ళలో ఆనందం వచ్చింది? వచ్చేదో బొండాలు చూపించు. అక్కడ ఇష్టం మొత్తం మనమే కొనేయాలన్నంత ఫీలింగ్ లో ఉన్నా నేను. మొత్తానికి కింద కట్టిపండు బజ్జీ తిన్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ రాలేదు. అమ్మా పొద్దున ఇగో ఈ రోడ్లో వెళ్ళొద్దారు పొద్దున అనుకుని కూడా వచ్చేటప్పుడు అంటే వచ్చావా? మొన్నవా ఫస్ట్ దిగాకే, ఇంకా దిగేది ఉంది. ఇంకేముంది, అయిపోయింది. పంబకి దిగావా కిందకి? బొండాలు ఎవరు చెప్పారు? మనం ఉన్న కేరళలో అక్కడి నుంచి ఇటు వస్తాయి కదా. మొత్తానికి ఇవ్వండి ఎగ్జిట్ పంబ వచ్చేసాం. 7 స్టార్ట్ చేయాలి. ఎక్కడికి? కిందకి దిగటం 7:15 7:30 2 hours. 2 hours అంతే. అది కూడా క్రౌడ్ ఎట్లుంది మనం అడుగు నడనీయలే. ఎక్కేటప్పుడు ఏమనిపించలే. అయిపోయింది మా ట్రిప్. ఎగ్జిట్ లో ఉన్నాం రైట్ నౌ. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సాంగ్ వస్తే బండి ఎక్కేసి వెళ్ళిపోయింది. బ్యాక్ టు కొచ్చి. ఇది యాక్చువల్ పంబ. ఇటు సైడ్ కొంచెం కొంచెం వదులుతారు. నైట్ మేము దిగింది ఇందులో స్నానాలు చేస్తున్నాం. సైడ్ చీకట్లో కనిపించలేదు. ఏంటి ఏం పరిస్థితి? పంబ ఇది దీంట్లో కూడా వెళ్ళింది. క్రౌడ్ చూసావా? మా 11:25 ఫ్లైట్ తొందరగానే వచ్చింది. 10 minutes. ఓకే తొందరగా రాలే, ముందు ఎక్కిస్తున్నారు.
దిగి కార్ తీసుకొని నిన్ను డ్రాప్ చేసి నన్ను డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపోతే తెల్లారిపోయి ఉంటుంది అప్పటికి మళ్ళీ గంట తర్వాత పడుకొని లేచి మిగతా పనులు మళ్ళీ చేయాలి. కళ్ళు మూసుకుంటే స్వామి రేపు మధ్యాహ్నమే. నాకు ఛాన్స్ లేదు లెవెల్ మొత్తం. ఇది క్లోజింగ్ ఉంది కదా రేపు. ఎస్ ఎడకు పర్లేదు. సర్లే అమ్మా, ఇంకా 1 year మళ్ళీ. నెక్స్ట్ నీకు కూడా ఉంటుంది, ప్రిపేర్ అవ్వు. బోర్డెడ్ ఫ్లైట్, నాతో పాటు చాలా మంది స్నానం ఉన్నారు. నువ్వు కూడా బ్లాక్ టీషర్ట్ వేసుకుంటే కలిసిపోయేవాడు. నువ్వు కూడా బ్లాక్ టీషర్ట్ వేసుకుంటే కలిసిపోయేవాడు. చాలా మంది స్నానం ఉన్నారు. స్వామి శరణమైపు అందరికీ. చూశారు కదా, మ్యాక్సిమం వీలైనంత వరకు దొరికినన్ని షార్ట్లు తీసుకొని వచ్చాను. పైగా క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చేసేసి వీడియోలు అవి తీయనియట్లేదు. అక్కడ తీసేస్తే గుంజుకుంటున్నారు కూడా. ఆల్రెడీ గోప్రో పెట్టి 10 నెట్టంబడి ఎక్కుతుంటే పైకి ఎక్కగానే లాగేశారు. అది మళ్ళీ పక్కన పోలీస్ స్టేషన్లో పెట్టుకొని దర్శనం అన్నీ అయిపోయాక వెళ్ళాక చిన్న క్లాస్ పీకి ఇచ్చారు. వద్దు, క్రౌడ్ ఉన్నారు, ఇవి ఉన్నాయి, ఎక్కువైపోతున్నాయి, ఇట్లా వీడియోలు చేయొద్దు, అది ఇది అనేసారు. ఏదో ఇంకా సెట్ చేసుకొని వచ్చాం. అది వాళ్ళ ముందే డిలీట్ చేసాం కానీ రికవర్ అయితే వేసిస్తాం, లేదంటే లేదు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అది చూసిన 4-5 సెకండ్లు అయినా కూడా అట్లా అభిషేకం, నేయాభిషేకం టైం. మేము కూడా ఏంటంటే నైట్ ఎక్కేసాం కదా, చూసారు. పొద్దున్న 3:30 మధ్యలో దర్శనం స్టార్ట్ చేసేస్తున్నారు, ఆయనకు పూజ చేసేసి. మేము 4 లోపే వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి 5:15, 5:20 దాటిపోయింది. కానీ చూసిన 5 సెకండ్లు అయినా కూడా బాబా చాలా తర్వాత వెళ్ళాను మళ్ళీ. ఇంకా వైబ్స్ వేరు, మాటల్లో రాలేదు. వచ్చాను, ఆ నెయ్యి అభిషేకం తీసుకెళ్ళిన బియ్యంతో పరవానం వండేసాను, అయిపోయింది. ఇవాళనే అందరికి పంచిచ్చేస్తాను. నేను పోయి మాల విసర్జన, అదే మాల తీయించేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాను. మిగతా అందరి తరపున కూడా అయ్యప్పని మొక్కుని వచ్చాను. అయ్యప్ప ఇప్పుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కానీ నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వామి శరణమయ్యప్ప.